చనిపోయే ముందు నా కలలు కలలుగానే ఉండిపోతాయి అనుకున్నాను. చనిపోయే ముందు నీ జీవితాన్ని బట్టి అసంతృప్తితో చనిపోతున్నాను. తల్లిదండ్రులు నువ్వు మాట్లాడుతాను చెప్పండి, వాళ్ళకి పెద్ద పెద్ద పేర్లు మనం తేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం గాయాలు తేకండి. వాళ్ళు చచ్చిపోయే ముందు బెంగెట్టుకుని చచ్చిపోతారు. మనం పెద్ద పెద్ద చదువులు చదవకపోయిన తర్వాత విషయమేమో, కానీ వాళ్ళ కళలు పండించడానికి బదులు వాళ్ళ గుండెలు మండించామో గుర్తుపెట్టుకోండి, అది మన భవిష్యత్తుకి మంచిది. యాకోబుని ఏడిపిస్తున్నారు, భక్తుల్ని ఏడిపించారు. నేడో రేపో సుఖముగా దేవుని ఎత్తుకు పోవలసిన ఆయన అసంతృప్తితో తన పెద్ద కుమారుడి విషయంలో నలిగిపోతాడు. ఏడ్చాడు. నా కలలను పండిస్తాడనుకున్నవాడు కలలో నీరుగార్చేస్తాడు.